చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలు అంటారు. ఆయన రాగానే ఎలా కరువు వచ్చి అందరూ అల్లాడిపోతున్నారో మనం చూస్తున్నాం. లెగ్ ఐరన్ లెగ్ మన ఏనపాదం కదా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓం నమ శివాయ కదా. భయం అదెలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అవతల వాళ్ళ కళ్ళల్లో దాన్ని చూస్తుంటే నాకు బాగుంటుంది. నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా? ముఖ్యంగా నీ కళ్ళల్లో చూస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దాకా మీరు ఎదుటి వాళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు, అంతేగా? విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. కళ్ళల్లో చూడగలరా? మాజీ సీఎం జగన్ కు అసెంబ్లీ నుంచి మరో పెద్ద ఝలక్ వచ్చింది. ఏంటది? ఇవాల్టి అసెంబ్లీ సమావేశం వర్కింగ్ డే కాదని అసెంబ్లీ వర్గాలు తేల్చి చెప్పాయి. సోమవారం జరిగిన సెషన్ వర్కింగ్ డే కాదని అధికార వర్గాలు చెప్పడంతో వైసీపీ వర్గాలు కంగుతిన్నాయి. మా గురువు గారు చెప్తానే ఉన్నారు, ఈ రోజు మంచి రోజు కాదురా, వెళ్ళొద్దు అని. నేనే ఆయన మాట అనలేదండి. గవర్నర్ ప్రసంగం కస్టమరీ సెషన్ మాత్రమేనని, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు సాంకేతికంగా ప్రారంభం కానున్నాయి. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అసెంబ్లీలో అనర్హత వేటు జగన్ ను వెంటాడుతూనే ఉంది. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. 60 రోజుల పాటు ఒక సభ్యుడు వరుసగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాస్ 4 ప్రకారం సీట్ వేకెంట్ అని డిక్లేర్ చేసే అధికారం స్పీకర్ కు ఉంటుంది. మూర్తి, నీ బొక్కల బయట పడతాయనా కంగారు పడతాండావు? అసెంబ్లీ సమావేశాలు జరిగే పని దినాల ఆధారంగా 60 రోజులను లెక్కిస్తారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పదే పదే ప్రకటించారు. చాలా ఆశలు పెట్టుకున్నా, అంత మాటల కన్నా. విషయం తెలుసుకున్న వైసీపీ వర్గాలు వెంటనే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. మా మామ రాలేడండి. అసలు ఏం జరిగిందంటే అండి, ఏంటో జరిగింది కాడు గుడ్డం. నేను రాలేనండి. 20 నిమిషాల ముందుగానే 4వ నెంబర్ గేట్ నుంచి వచ్చిన జగన్ అసెంబ్లీలో అటెండెన్స్ రిజిస్టర్ ఎక్కడుందో వెతుక్కుని మరీ సంతకం చేశారు. సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పు, పెట్టేస్తాం. ఇక్కడ పెట్టండి ప్లీజ్. కమాన్ పెన్ని. కంగ్రాట్స్ అన్నా. శుక్లాబాయికి శుక్రుడు పీక్ లో ఉన్నాడా? ఇక తమపై 60 రోజుల అనర్హత వేటు ఉండదని జగన్ తో పాటు వైసీపీ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి 11వ నిమిషంలో వెళ్లిపోయారు. ఏమో 4 రోజులు ఉండెళ్ళొచ్చుగా. అది న్యాయం కాదండి. ప్రజలకు న్యాయం చేయాలి, ప్రతిపక్షంలో ఉండాలనుకున్నవాడు అక్కడే ఉండాలి. ఎమ్మెల్యే నాడు కూకోవాలి, కూకోకుండా సిగ్గేసి వెళ్ళిపోయాడు. ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మలమడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. అంటే 11 నిమిషాలు 10 నిమిషాలు ఉన్నాడంట. ఆ మాత్రం దానికి వెళ్ళడం దేనికి? వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. అదేవిధంగా గవర్నర్ ప్రసంగం జరిగిన సోమవారం అసెంబ్లీని కస్టమరీ సెషన్ అని పిలుస్తారని అధికారులు వివరించారు. ఇక అసలు విషయం ఏంటంటే సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం వర్కింగ్ డే కిందకు రాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మేధావి గారు మాట్లాడుతుంటారు. సనాతన యోధుడు వచ్చిందండి వయ్యారి. జగనన్న ఈరోజు ప్రజా సమస్యల్ని మాట్లాడటం కోసమే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను అడుగుతున్నారు. ప్రతిపక్షం వేస్తే తప్పేంటి? ఇవ్వకూడదండి, అలాగేస్తాం. ప్రజలు ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ప్రతిపక్షం ఇమ్మంటాడు, 4 రోజులు అసెంబ్లీలో కూర్చున్న తర్వాత నాకు ముఖ్యమంత్రి సీట్ కావాలంటాడు. మళ్ళీ అది ఇవ్వాలా? అంటే ప్రతిపక్షం ఇమ్మంటాడు, రేపు పొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి ఇమ్మంటాడా? అది ఏంటంటే దీనికి అర్థం? మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ప్రతిపక్షం ప్రజలు ఇవ్వలేదు, వీళ్ళు ఎందుకు ఇస్తారు? వీళ్ళు ఎవరు కదండి. చెక్కు కావాలి. మరీ చిన్నపిల్లలాగా మాట్లాడుకో, ఉంటే ఇవ్వను అంటే ఉద్దేశం వేరు. ప్రతిపక్షం ఇస్తే సెక్యూరిటీ ఎక్కువ ఉండదు, ప్రాణానికి ఏ విధమైన గొడవ ఉండదు. ఇది లేక, అంతేగాని ప్రజల కోసం కాదండి. తెలిసిపోయిందా?
మీ అందరికీ తెలిసిపోయిందా? నాకు ఇప్పుడే తెలిసిందండి. ఆయనకి ఒక ఎమ్మెల్యే కదా అక్కడ కూకునే ఛాన్స్ ఉంది. మరి ఏంటి అది సిగ్గుపడుతున్నాడు? పులివెందుల ఎమ్మెల్యే ఎందుకు సిగ్గుపడుతున్నాడో అర్థం కాదు. మరి అతను ఏంటో ఎంచేదో మరి ఎవరైనా భయపెడుతున్నారేమో అనుకుంటున్నాను నేను. అతని ఉద్దేశం నాకు అర్థం లేదు. అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుందా లేదా ఏంటి? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. మాట్లాడాలి కదా, ప్రజల కోసం మాట్లాడాలి. ఇక్కడ బయట ఉండి ఏవో కోతలు కోసేయడం కాదు. అక్కడికి వెళ్ళాలి, మాట్లాడాలి. భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడతారా, మాట్లాడరా? ఇటుక ఏమన్నా లైన్ గీసుకొని ఉంటారో చెప్పండి. మాట్లాడాలి అన్నక సిగ్గుపడకూడదు, తెగేసి మాట్లాడాలి. వాళ్ళ చెల్లెలకి ఇమ్మనండి, ఎలా మాట్లాడుతుంది ఆవిడ ఏమి లేబోని మాట్లాడుతుంది. మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ప్రజాశ్రేయస్సు కన్నా పదవులే ముఖ్యమని మనకి డబ్బు ముఖ్యం. ఎక్స్ వేదికగా ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి వ్యాఖ్యానించారు. అనర్హత వేటు తప్పించుకునేందుకే సభకు వెళ్లారన్నారు. దమ్ముంటే రేపటి నుంచి అసెంబ్లీకి వెళ్ళాలి, దమ్ముంటే ఎప్పుడండ్రా, లేకుంటే సభ్యత్వాలకు రాజీనామా చేయాలన్నారు. అంటే దమ్ము నాకు లేకపోవచ్చు. జనాలు చీకొడుతున్నా జగన్ తీరు మారడం లేదన్నారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చిందని ప్రశ్నించారు. 11 కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా అని షర్మిల అడిగారు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. అడుక్కోవడంలో ఇదొక రకమైన అడుక్కోవడం. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. ఉన్న పొదలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య.